నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. హౌస్ ఫర్ ఆల్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఈ నెల 28వ తేదీ రెండో విడత లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేస్తామని వెల్లడి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన ఆర్డీఓ సత్యవాణి. అమరావతిలో జరిగే డ్వాక్రా సదస్సుకు గుడివాడ రూరల్ మండలం నుండి వెళ్లే బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా చంటి. ఆంధ్రప్రదేశ్ను సూపర్ పవర్గా అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నాడు అంటూ వెల్లడి. హౌస్ ఫర్ ఆల్ రెండవ విడత లబ్ధిదారులకు ఈ నెల 28వ తేదీన ఫ్లాట్ల మంజూరు పత్రాలను అందజేస్తామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మచిలీపట్నం రోడ్డులోని హౌస్ ఫర్ ఆల్ ఫ్లాట్ల నిర్మాణాలను అధికారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ యలవర్తి పరిశీలించారు. హౌస్ ఫర్ ఆల్ రెండో విడత లబ్ధిదారులకు ఈ నెల 28వ తేదీన ఫ్లాట్ల మంజూరు పత్రాలను అందజేస్తామని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మచిలీపట్నం రోడ్డులోని హౌస్ ఫర్ ఆల్ ఫ్లాట్ల నిర్మాణాలను అధికారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటలకు రెండో విడత 5,600 లబ్ధిదారులకు ఫ్లాట్లు వద్దే ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అలాట్మెంట్ లెటర్లను అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే 90% ఫ్లాట్ల నిర్మాణం పూర్తి అయ్యాయని, మిగిలిన 10% ఫిబ్రవరి నెలాఖరు కల్లా పూర్తి చేస్తామని యలవర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శామ్యూల్, కౌన్సిలర్లు వసంతవాడ దుర్గారావు, పొట్లూరి కృష్ణారావు, సొంటి రామకృష్ణ, పసలాది యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో 10,000 మందికి 2 బెడ్రూమ్ ఇళ్ళు ప్రాసెస్లో ఫస్ట్ ఫేజ్లో 3,312 మందికి అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి పరిశీలించాం. ఆల్రెడీ ఇంకా 26 బ్లాక్లే కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా ఫిబ్రవరి ఎండింగ్కి కంప్లీట్ అయిపోయి ఈ 3,312 మంది గృహప్రవేశాలకి మార్గం సుగమైంది. అట్లాగే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి సంబంధించి 5,600 మందికి రేపు 28వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి ఇక్కడ అందరినీ కూడా గ్యాదర్ చేసి వారందరికీ కూడా అలాట్మెంట్ లెటర్స్ ఈ స్పాట్లోనే గతంలో జరిగినటువంటి అన్నీ కూడా సరిచేసి ఈ స్పాట్లోనే 5,600 మందికి కూడా అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ 1000 ఇళ్ల వరకు దగ్గర చూశాను. ఈరోజు 1000 ఇళ్ల వరకు పూర్తి అయిపోయింది. 5,600 ఇళ్ల వరకు ఫౌండేషన్ లెవెల్ వరకు లేచిపోయినాయి పైకి. అన్ని 5,600 ఇళ్ళు ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి. ఇప్పుడే 10 సెట్లు మొన్నటిదాకా పనిచేసినాయి. ఇప్పుడు 16 సెట్లు వచ్చినాయి. 16 సెట్లు అంటే 16,50,800 ఇళ్ళు, నెలకి 800 ఇళ్ళు తయారైపోతాయి ఈ నెల నుంచి. అట్లాగే ఈ ఫస్ట్ ఫేజ్లో కట్టేటటువంటి ఇళ్ళు ఫిబ్రవరి ఎండింగ్కి కంప్లీట్ అయిపోతే ఈ సెట్లు కూడా అటు పక్క వెళ్తే సెకండ్ ఫేజ్కి సంబంధించిన ఇళ్ళు నెలకి 1,300 వరకు కడతం జరుగుతుంది. ఏదైనా రాబోయే 3-4 మాసాల్లో సెకండ్ ఫేజ్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఇక్కడ రోడ్లు గీడ్లు నిర్మాణం చేసి రోడ్ల టెండర్ కూడా కంప్లీట్ అయింది. అవి కూడా నిర్మాణం చేసి ఇచ్చేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గుడివాడ పట్టణంలో ఈ ప్రాంతంలోకి వస్తే ఇది ఒక సింగపూర్ టౌన్షిప్ లాగా, మలేషియన్ టౌన్షిప్ లాగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీతో వాల్కేరులతో టైల్సు, గ్రానైట్ టాప్ కిచెన్కి, బాత్రూమ్స్, రోడ్లు చూడండి. ఈ రోడ్డు విశాలమైనటువంటి 60 అడుగుల రోడ్లు అన్నీ ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో 100 సంవత్సరాలు క్వాలిటీతో బ్రహ్మాండంగా ఉండేటటువంటి కాంక్రీట్ గోడలతో ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉంది. గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇళ్ళు లేక గడిచినటువంటి 10-15 సంవత్సరాలుగా చాలా యాతన పడుతూ ఉన్నారు, కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కళలన్నీ కూడా నిజం చేయడానికి ఈ రోజున బ్రహ్మాండంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేయడం జరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా గుడివాడ అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో గుడివాడకి ఎక్కడా లేని విధంగా 10,000 ఇళ్ళు శాంక్షన్ చేయడం, మనం ఈ 10,000 కుటుంబాలకి కూడా ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసి ఇచ్చే విధంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లాలోనే అత్యధికంగా ప్రప్రథమంగా ఇన్ని ఇళ్ళు నిర్మాణం చేసినటువంటి టౌన్ మందే. ఎక్కడా లేదు ఇన్ని ఇళ్ళు నిర్మాణం చేసింది. ఈవెన్ విజయవాడలో కూడా లేదు. అట్లా బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం చేసి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏదైతే లేదు, ఈసారి అన్ని వాల్కేరులతో సహా అయిపోయినాయి, కంప్లీట్ చేస్తూ ఉన్నారు.
ఇంకా స్పీడ్ చేయమని చెప్పాం. ఇది వేసవకాలం కాబట్టి వచ్చేది మొత్తం ఈ జనవరి అయిపోయింది, ఫిబ్రవరి నుంచి మే ఎండింగ్ వరకు, అంటే రాబోయే 4 నెలలు కూడా వర్షాలు ఉండవు. బ్రహ్మాండంగా పనిచేసి ఈ 4 నెలల్లో కూడా దరిదాపుగా ఇంకో 2,500 2 బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం పూర్తయిపోద్ది. పట్టణ ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రేపు సోమవారం పొద్దున్న 28వ తారీఖున 10 గంటలకల్లా ఇక్కడికి వచ్చి మనందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒక కుటుంబంలో ఎంతటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరుగుతుందో అదే విధమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో రేపు అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలియజేస్తాము. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనే ఆయుధాన్ని దేశంలో ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ సత్యవాణి కోరారు. గుడివాడలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనే ఆయుధాన్ని దేశంలో ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ సత్యవాణి కోరారు. గుడివాడలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్డీఓ కార్యాలయం వద్ద ర్యాలీని ఆర్డీఓ ప్రారంభించారు. అనంతరం రాజబాపయ్య చౌక్లో విద్యార్థుల చేత ఆర్డీఓ సత్యవాణి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఓటు విలువ గుర్తించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత 9 ఏళ్లుగా ఎన్నికల సంఘం ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆర్డీఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పాపమ్మ, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడకు విచ్చేసినటువంటి మన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి విచ్చేసిన అందరూ పౌరులకు, టీచర్స్కు, ప్రిన్సిపాల్స్కు, స్టూడెంట్స్కి, అన్ని శాఖల అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాభినందనలు. మరి ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికీ గత 8 సంవత్సరాలుగా నేషనల్ ఓటర్ డే అనేటువంటిది దేశవ్యాప్తంగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క ఆదేశాల ప్రకారంగా జరుపుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం 9వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఓటు అనేది చాలా పవిత్రమైనది, ఎంతో అతి ముఖ్యమైనటువంటి ఆయుధంగా ప్రజల వద్ద ఉన్నటువంటి ఆయుధం ఏమిటంటే ఓటే అన్న విషయము మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక ప్రతి ఒక్కరూ కూడా 18 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు కావాలి. అదేవిధంగా ప్రతి 5 సంవత్సరాలకి జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొని మరి ప్రతి ఒక్కరు కూడా మన దేశంలో ప్రజల దగ్గరే ప్రజాస్వామ్యం ఉంది, ప్రజల దగ్గరే అధికారం ఉంది అనేటువంటి విషయాన్ని అందరూ రుజువు చేయాలి అంటే తప్పనిసరిగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి చక్కటి ప్రభుత్వాన్ని ఎన్నుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించే క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అమరావతిలో జరిగే డ్వాక్రా సదస్సుకు గుడివాడ రూరల్ మండలం నుండి పెద్ద సంఖ్యలో మహిళలు బస్సులో తరలి వెళ్లారు. బస్సులకు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా చంటి జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ను సూపర్ పవర్గా అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా చంటి పేర్కొన్నారు. అమరావతిలో జరిగే డ్వాక్రా సదస్సుకు గుడివాడ రూరల్ మండలం నుండి పెద్ద సంఖ్యలో మహిళలు బస్సుల్లో తరలి వెళ్లారు. ఏజీకే స్కూల్ సెంటర్లోని ఆయన కార్యాలయంలో జెండా ఊపి బస్సులను చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్ర ఆదాయం పెంచడమే కాక ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు సంక్షేమ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్రవంతి, ఎంఆర్ఓ పాపమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 4.5 సంవత్సరాల రాష్ట్ర పరిపాలనే అర్థం పట్టేది ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆయన యొక్క తెలివితేటల్లో ఆర్థికంగా బలోపేతం చేస్తూ రైతు కుటుంబాలు కానివ్వండి, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలు పెట్టి ఆయన తొలి విడత ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయన మరి రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేపడతాం. దాని ద్వారా ఆర్థికంగా
మహిళలు కుటుంబాలు బలపడతాం. మరి దానికి పోయిన ఎలక్షన్లో కూడా వాగ్దానం చేసి పసుపు కింద 10,000 ఉచితంగా డ్వాక్రా సంఘాలకు ఇస్తానని, ప్రతి మహిళకి ఇస్తానని చెప్పి రెండో విడతగా కూడా ఈ రోజున మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తూ, అలాగే సెల్ ఫోన్ కూడా ప్రతి మహిళకు కూడా ఇచ్చే కార్యక్రమం. దీనివల్ల ఏంటంటే ఈ రోజున కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మా అందరితో కూడా రోజుకి అరగంట పాటు 25,000 మందితో ఆయన కాన్ఫరెన్స్ మాతో మాట్లాడతాడు. సమస్యలు ఏదైతే ఇబ్బందులు ఏదైతే డైరెక్ట్ ఆయన చెప్పుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఈ మహిళలందరికీ ఫోన్లు ఇవ్వటం మూలంగా ఈ కుటుంబంలో ఉన్న సమస్య కానీ, గ్రూపులో ఉన్న సమస్య కానీ, ఆర్థికంగా ఎదగడానికి డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి మహిళ కూడా మరి టెక్నాలజీ వాడుకుని అభివృద్ధి పదంలో ముందు పోతూ మనము మన బిడ్డలను కూడా బంగారు బెంబారెడ్డి భవిష్యత్తు కోరుకుంటూ 2029 నాటికి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన కంకణం కట్టాడు. మొత్తం టోటల్గా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతు ఇవ్వాలని చెప్పి, మన బిడ్డల భవిష్యత్తు కూడా వచ్చేనాటి బ్రహ్మాండంగా ఉన్నది కనుక ఆయనకి ఆశీస్సులు అందరూ ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలకు ఇచ్చిన అన్ని సౌకర్యాలను డ్వాక్రా మహిళలు ఉపయోగించుకుంటూ వాళ్ళ అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని ప్రతి వ్యక్తి కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వం వారిని చేయించిన అన్నీ కూడా పథకాలన్నీ తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వీళ్ళందరూ సౌకర్యాలతో అన్ని సౌకర్యాలతో హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాం. ఈ రోజున భారతదేశంలో కానీ యావత్ ప్రపంచంలో కానీ ఎక్కడా లేనటువంటి పథకాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి పవర్ మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు మహిళకు ఉంది. ఆ పవరే డ్వాక్రా కాదంటారా? ఆ డ్వాక్రా సంఘాలని స్థాపించి వాటిని బలోపేతం చేయటంలో ముఖ్యమంత్రి గారు చేసిన కృషి అసలు ఎన్ని పొగడ్తలు చేసినా ఆయన కృషి అనర్గళీయమండి. అలాగే ఈరోజు మేనిఫెస్టోలో 2014 ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డ్వాక్రా రుణమాఫీ 1,00,000 రూపాయల రుణమాఫీ ప్రకటించారు. మేనిఫెస్టోలో ప్రకటించకపోయినా ఇప్పుడు రెండో పసుపు కుంకుమ మా సభ్యురాలందరికీ 10,000 చొప్పున గ్రూప్కి 1,00,000 రూపాయలు, సభ్యులందరికీ స్మార్ట్ ఫోన్స్ అందించడం చాలా సంతోషకరం అండి. మరి యావత్ ఆంధ్రప్రదేశ్లోనే తెలుగు మహిళలందరి ఆశీస్సులు ఒక తోబుట్టిన వాడిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా ఆడపడుచుల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన్ని మా ఆడపడుచులందరి తరపున నేను మనసారా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మేమంతా కలిసి డ్వాక్రా మహిళలు బొమ్మలూరు గ్రామం వివోలో సభ్యులుగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి కూడా మా డ్వాక్రా మహిళల్ని ఫస్ట్ నుంచి కూడా స్థాపించింది చంద్రబాబు నాయుడు గారే. మమ్మల్ని ఇప్పటి వరకు కూడా సొంత సోదరులాగా మమ్మల్ని ఆదుకుంటూ మా గ్రూపుల్లో ప్రయోజనాలు కల్పిస్తూ మమ్మల్ని ఆర్థికంగా మా కాళ్ళ మీద మేము నిలబడేటట్టుగా చేశారు. ఇవాళ మేమంతా బయటకు వచ్చి తిరుగుతున్నాము అంటే మా కాళ్ళ మీద మేము నిలబడి ఆయన ఇచ్చిన తోడ్పాటుతో, ఆయన ఇచ్చిన సహాయ సహకారాలతో ముందుకెళ్తూ మా సోదరీమణులంతా కూడా ధైర్యంగా ముందుకు సాగుతున్నామంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి అండదండలతోనే. ఇంకా ముందు కూడా మా డ్వాక్రా మహిళల్ని ఆదుకుని అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరినీ కలుపుకుంటూ పైకి తీసుకొస్తారని ఆశిస్తూ ఆయన్ని మళ్ళీ ప్రభుత్వం ఆయనదే రావాలని చెప్పి మా అందరి తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడివాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్వామివారికి భక్తులు భక్తితో సమర్పించిన కానుకలను దేవాదాయ తనిఖీ అధికారి మరియు ఆలయ చైర్మన్ నెరసు చింతయ్య సమక్షంలో లెక్కించారు. జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీని లెక్కించగా ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ నెరసు చింతయ్య తెలిపారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో దేవస్థాన హుండీలను శుక్రవారం తెరచి లెక్కించారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ చింతయ్య మాట్లాడుతూ స్వామివారికి భక్తులు భక్తితో హుండీ రూపంలో 5,14,480 రూపాయలు, బంగారం 6.180 గ్రాములు, వెండి 243.100 గ్రాములు సమర్పించడం జరిగిందని తెలిపారు. భక్తులు భక్తితో సమర్పించిన కానుకలను ఆలయ అభివృద్ధికి మరియు దైవ కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతోందని చింతయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ తనిఖీ అధికారి సురేష్, పాలక మండలి సభ్యులు పాలంకి సారథి, బొగ్గవరపు తిరుపతయ్య, రెడ్డి సత్యం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో పాటి మీద వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవస్థానంకి ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. దీనికి తనిఖీ అధికారిగా నేను వచ్చి ఉన్నాను. ఇక్కడ మా కార్యనిర్వహణాధికారి గారు, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్, చైర్మన్ గారు, మేము భక్తులు అందరం కలిసి ఈ హుండీ
కౌంటింగ్ చేస్తున్నాం. ఇది పూర్తి అయ్యాక పూర్తి వివరాలు ఎంత అమౌంట్ వచ్చింది ఏంటంటే పూర్తి వివరాలు మీడియా వరకు వివరిస్తాం. మన జగన్నాథపురంలో వించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సుమారు 7 నెలల తర్వాత ఈ ఉండి లెక్కింపు జరుగుతుంది. ధనుర్మాసం మరియు ముఖ్యమైన పర్వదినాల తర్వాత ఈరోజు తీయడమైనది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తనిఖీదారు సురేష్ బాబు గారికి మరియు మా చైర్మన్ గారికి, ధర్మకర్తలకి, గోష్ఠి సభ్యులకి, అలాగే ఈ సిబ్బంది పంపించిన మన డ్రిల్ మాస్టర్ మడకా ప్రసాద్ గారికి, మన భాను మాస్టర్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా సాయంత్రం 4 గంటలకల్లా మొత్తం అమౌంట్ చెప్తాము. లెక్కింపు పూర్తవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిగించవలసిందిగా కోరుచున్నాం. గుడివాడ పట్టణంలో వేయించేసినటువంటి జగన్నాథపురంలో వేయించేసినటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున మరి హుండీలు తీసి డబ్బుని లెక్కించే కార్యక్రమం ఈ రోజున 6 నెలల తర్వాత లెక్కించడం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ గారు, అలాగే ఈవో గారు, పాలక మండలి సభ్యులందరి సమక్షంలో, అలాగే కొంతమంది విద్యార్థులు, మరి గోష్ఠి సభ్యులు వీళ్ళంతా సహకారంతో ఈ రోజున హుండీ లెక్కించి తదుపరి స్వామివారికి వచ్చినటువంటి ఈ హుండీలో ఉన్నటువంటి డబ్బంతా కూడా సక్రమంగా లెక్కించి స్వామివారి పేరున ఉన్నటువంటి అకౌంట్లో జమ చేసి దేవస్థానం కార్యక్రమాలకు ఉపయోగించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున హుండీ లెక్కించడం జరుగుతుంది. మన గుడివాడలోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. పూర్వం మన ధనుర్మాసం ఉత్సవాలు కూడా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. తదుపరి కార్యక్రమాలు కూడా ముక్కోటి రోజున ఉత్సవం కూడా వైభవపేతంగా జరిగింది. తదుపరి కార్యక్రమాలు కూడా మా చైర్మన్ గారు ఇంకా ఘనంగా ఆయన చేయటానికి మేమందరం సహకరిస్తాం. ఆయనకి ప్రస్తుతం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా విజ్ఞప్తి మా చైర్మన్ గారికి మన దేవాలయం యొక్క స్థిర ఆస్తులు కూడా ఆయన తనిఖీ చేసి ఒక అవగాహనకు రావాలని మా చైర్మన్ గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఫస్ట్గా మా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత చింతయ్య గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ మొదటి ఉండి లెక్కింపు అని అనుకుంటున్నాము. ఎందువల్లంటే ఈ కార్యక్రమంలో మేము మొన్న ధనుర్మాసానికి కానీ బాగా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేశారు. దాని సందర్భంగా ఉండిలో బాగా ఎక్కువ భక్తులు పార్టిసిపేషన్ చేశారు. దానివల్ల కూడా మాకు మంచి అవకాశం ఉండిలో వస్తాయని మేము భావిస్తున్నాము. మెయిన్గా ప్రతిరోజు చంతయ్య గారు మన కమిటీ ఏదేదో కొత్త తరహాగా ఏం చేయాలనే ఆలోచనతో ఈ కమిటీ నడుస్తుంది. మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి ఈ ఉండిలో ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ట్రస్ట్ చైర్మన్ వడ్డాది రాజేష్తో కలిసి సర్టిఫికెట్లను అందించారు. పట్టుదలతో క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వడ్డాది ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న నెహ్రూ యువ కేంద్ర జిల్లా స్థాయి పోటీల ముగింపు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి పాల్గొని పలు క్రీడాంశాలలో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం జరిగిన సభలో యలవర్తి మాట్లాడుతూ గత 3 రోజులుగా నెహ్రూ యువ కేంద్ర క్రీడలు ఎంతో ఉత్సాహభరితంగా జరిగాయని పేర్కొన్నారు. పోటీలలో ఓడిన వారు నిరుత్సాహం చెందక మరింత పట్టుదలతో క్రీడల్లో పాల్గొని విజయం సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 2nd క్లాస్ మెజిస్ట్రేట్ దేవు నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ శామ్యూల్, సుంకర ట్రస్ట్ చైర్మన్ సుంకర రమామణి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ మొన్న నిన్న ఈరోజు 3 రోజుల నుంచి బ్రహ్మాండంగా గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులు ఈ నందమూరి తారక రామారావు గారి క్రీడా ప్రాంగణంలో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఎంతో ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఆటల పోటీలు బ్రహ్మాండంగా జరిగినాయి. మరి పాల్గొన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ విజేతలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తామన్నాను. థ్యాంక్ యూ. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఎన్టీఆర్ స్టేడియంలో గుడివాడలో కండక్ట్ చేయడం ఎంతో ఆనందదాయకం. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్టీఆర్ స్టేడియం
ఆ ఆర్గనైజేషన్ కూడా మా ఎమ్మెల్యే విజయవాడ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కూడా ధన్యవాదాలు. ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో టీమ్ స్పిరిట్తో ఉండి అదేవిధంగా మన జిల్లా స్థాయి నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ కూడా వెళ్ళాలని మా నెహ్రూ యువకుల తరఫున విజేతలందరికీ మా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ నెల 27వ తేదీ ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో కొనకల్ల సీతయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ సీతయ్య తెలిపారు. ఈ నెల 27వ తేదీ ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో కొనకల్ల సీతయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ సీతయ్య తెలిపారు. వాసవి చౌక్ వద్ద గల ఆర్యవైశ్య మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతయ్య మాట్లాడుతూ విజయవాడకు చెందిన మ్యాక్స్ విజన్ నేత్ర వైద్యశాల వైద్య నిపుణులు శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే శిబిరాన్ని గుడివాడ పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, తిరువిధి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. 27వ తేదీ 1వ నెల 2019 ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడ మ్యాక్స్ విజన్ హాస్పిటల్ డాక్టర్లు వారి సిబ్బంది ఇక్కడికి వచ్చి గుడివాడ ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబడం మా ట్రస్ట్ ద్వారా ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాము. మరి రక్తదానాలు, నేత్రదానాలు, మరి వృద్ధులకి ఆశ్రమంలో కార్యక్రమాలు చేశాము. అయితే మెడికల్ క్యాంప్ అనేది ఇంతవరకు పెట్టలేదు. చాలామంది మెడికల్ క్యాంప్ పెట్టండి మీ ట్రస్ట్ ద్వారా అని చాలామంది అడగడం జరిగింది. అందుకనే మరి విజయవాడ కార్పొరేట్ హాస్పిటల్ మ్యాక్స్ హాస్పిటల్ మామూలు ఫీజు 200 ఉంటుంది. మరి చాలామంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూపించుకోవాలంటే కూడా చాలామంది వెళ్ళలేరు. ఆ ఉద్దేశం చేత మరి అందరికీ మేలు కూరుతున్న ఉద్దేశం చేత మా ట్రస్ట్ తరఫున ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మ్యాక్స్ హాస్పిటల్ వారిచే మరి ఉచిత కంటి నిర్వహిస్తున్నాం. మరి గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బొగ్గవరపు తిరుపతి గారికి, తిరిగి శరవణ గారికి, నాగరాజు గారికి, సత్యానంద గారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి మరి ఆర్యవైశ్య కళ్యాణ మందిరం ఉచితంగా ఇచ్చారు. మరి మోహన్ గారికి, తిరుపతి గారికి, వారి కమిటీ వారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మెయిన్గా రేపు కొనగల్ల చారిటబుల్ ట్రస్ట్ సీతయ్య గారి ఆధ్వర్యంలో ఆదివారం రోజు మెడికల్ క్యాంపు, అంటే చాలా మెడికల్ క్యాంపులు ఉంటాయి, అయినా ఇది ఐ క్యాంప్ పెడుతున్నారు. ఐ క్యాంపులో కూడా విజయవాడ ప్రసిద్ధిగాంచిన డాక్టర్లతో వస్తున్నారు. ఈ హాస్పిటల్కి వెళ్ళటమే చాలా కష్టం. అలాంటి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రావటం అంటే చాలా మంచిది. ఎంతోమంది ఉన్నారు ఐ కన్నులు బాగా తేడా వచ్చి ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళలేకుండా వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఈ కార్యక్రమం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నడిబొడ్డులో సెంటర్లో ఉంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసి బాగుండాలి. సీతయ్య ట్రస్ట్ గురించి చెప్పాలంటే ప్రతి నెలలో ఏదో ప్రోగ్రాం, బ్లడ్ డొనేషన్ క్యాంపు కానీ, ఐ క్యాంపు కానీ, మా పేదలకు భోజనాలు కానీ, ఏదో రకరకాలుగా కార్యక్రమాలు ఆయన సేవా కార్యక్రమం నిమగ్నయ్యారు. అలాంటి సీతయ్య గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. కంటి పరీక్షలు మరియు వైద్య నిర్వహణ ఒక కార్యక్రమంగా మన గుడివాడ పట్టణంలో సీతయ్య గారు తీసుకున్నారు. వారి నాన్నగారి పేరు మీద స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ కింద ఇది విజయవాడ మ్యాక్స్ విజన్ కంటి ఆసుపత్రి, అంటే కార్పొరేట్ ఆసుపత్రి కూడాను వాళ్ళ సేవా కార్యక్రమానికి ముందుకొచ్చి సీతయ్య గారు అడగంగానే గుడివాడలో ఒక టైం ఇవ్వడం అనేది గుడివాడ పట్టణ ప్రజల అదృష్టం. అలాగనే కంటి జబ్బులు ఉన్నవారు చాలా వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కారణం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళు వెళ్తే మనకి పరీక్షలకు ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలుసు. అటువంటి అవకాశాన్ని మనకి అతి దగ్గరగా ఆర్యవైశ్య కళ్యాణ మండపంలోనే ఏర్పాటు చేయడం అనేది గుడివాడ పట్టణ ప్రజలకి ఒక అదృష్టం. ఈ కార్యక్రమాన్ని వినియోగించి కొంతమంది అన్న వారి కంటిని జబ్బుల్ని నయం చేయించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రాజమండ్రి ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ కు గుడివాడ నుండి ఉపాధ్యాయులు తరలి వెళ్లారు.
మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు స్థానికంగానే నిర్వహించాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్కు గుడివాడ నుండి ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో ఉపాధ్యాయుల బదిలీలు స్థానికంగానే జరిగేవని, ఇప్పుడు 3 జిల్లాలు కలిపి రాజమండ్రిలో నిర్వహించడం వల్ల ఉపాధ్యాయులు చాలా అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు పదోన్నతుల విషయంలో కూడా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు అరవింద్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పురపాలక సంఘ ఉపాధ్యాయులకి ఓ పురపాలక సంఘం నుంచి మరో పురపాలక సంఘానికి, అదే పురపాలక సంఘంలో అంతర్గతంగాను బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 507 మరియు 1137ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ బదిలీల కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు కృష్ణా జిల్లాలో చూస్తే గుడివాడ మరియు మచిలీపట్నం ఒక యూనిట్గా ఉంది, విజయవాడ కార్పొరేషన్ ఒక యూనిట్గా ఉంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా పెట్టమని అడిగాం. మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఉంటున్నారు కాబట్టి మచిలీపట్నం కానీ లేదా విజయవాడ కానీ పెట్టమని అడిగాం. నిన్న ఎమ్మెల్సీ గారు కత్తినరసింహారెడ్డి గారు కూడా స్వయంగా ఫోన్ చేసి కూడా అడిగారు. అయినప్పటికీ 2 జిల్లాలో ఉన్నటువంటి గుడివాడని చూసుకుంటే 34 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి కూడా సుమారు 32 మంది దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ 60 మంది కూడా ఇప్పుడు మరి ప్రత్యేకంగా వాహనాల్లో ఏ ప్రయాసాలకు వచ్చి రాజమండ్రి కూడా వెళ్లాల్సి వస్తుంది. మరి అలా కాకుండా ఉన్నతాధికారులు ఇక్కడి నుంచి భవిష్యత్తులోనైనా సరే మా 2 మున్సిపాలిటీలకి కృష్ణా జిల్లా కేంద్రం అయినటువంటి మచిలీపట్నంలో కానీ లేదా అందుబాటులో ఉండేటువంటి విజయవాడలో కానీ పెట్టాలని చెప్పి ఎస్టీయూ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పి ఇప్పుడు రాజమండ్రి దాకా వెళ్లాల్సి వస్తుంది. అంతర్గతంగా జరిగేటువంటి బదిలీలు గతంలో పురపాలక సంఘం వేదికగా జరిగాయి, ఇక్కడే జరిగాయి. ఇప్పుడు ఈ అధికారం మొత్తాన్ని కూడా అపాయింటింగ్ అథారిటీ మున్సిపల్ కమిషనర్ అయినప్పటికీ కూడా బదిలీలు మరియు పదోన్నతులన్నీ కూడా మరి రాజమండ్రి ప్రాంతీయ సంచాలకులు ఇవ్వడంతో ఆయన మా ఆఫీస్కి రండి అని ప్రతిసారి కూడా పిలవడం జరుగుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులు కానివ్వండి, పురపాలక సంఘ కార్యాలయాల సిబ్బంది కూడా అనేక వ్యయప్రాసాలకు గురవుతారు. మరి అలా కాకుండా ఎక్కడో దూరంగా రాజమండ్రి ఉన్నారు. ఈ జోన్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలకి జిల్లా కేంద్రంగా మాత్రమే మరి కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి జిల్లాలో ఉన్నటువంటి పురపాలక సంఘాల్లో ఒక్కొక్క పురపాలక సంఘానికి ఒక్కొక్క టైం కేటాయించారు షెడ్యూలు. అలాగే ఈ బదిలీలో మరి ఎవరైతే మేము బదిలీ ఉత్తర్వులు పొందాం వీళ్ళందరూ కూడా వేసవి సెలవులు అయిపోయిన తర్వాత మాత్రమే ఇమ్మని అడిగితే దాన్ని మాత్రం ఓకే చేశారు. ఏప్రిల్ 23వ తేదీ నాడు వీళ్ళందరూ కూడా పాఠశాల నుంచి రిలీవ్ అవుతారు. ఆ నిమిత్తంగా వేసవి సెలవుల్లోనైనా సరే ఖచ్చితంగా పదోన్నతుల ప్రక్రియని ఖచ్చితంగా చేపట్టి మరి 100లాది మంది ఉపాధ్యాయులు మున్సిపల్ టీచర్లు ఎదురు చూస్తూ ఉన్నారు పదోన్నతుల కోసం. దాన్ని మరి తక్షణమే పరిష్కరించి పదోన్నతులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బదిలీల 507 బదిలీల కోసం రాజమండ్రి అనేది 3 జిల్లాలకి కేంద్రం ఆర్డీఎంఏ. ఈ కృష్ణా జిల్లాకి మాత్రం ఈరోజు బదిలీల కౌన్సిలింగ్లో డేట్ ఇచ్చారు. అట్లాగే బదిలీ డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి 3 జిల్లాలకి 3 డేట్లు ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చిన డేట్లో గుడివాడ కానీ మచిలీపట్నం కానీ అయితే మనందరికీ అందుబాటులో ఉండేది. ఏ టీచరు కూడా ఇబ్బంది పడకోకుండా ఉండేవాళ్ళు. కానీ ఈ బదిలీ అనేది తీసుకెళ్ళి రాజమండ్రి ఆర్డీఎంఏలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇక నుంచైనా ఈ జరిగిన పొరపాటును సవరించుకొని జిల్లా కేంద్రాల్లో కానీ లేదా అందరికీ అందుబాటులో ఉండే ఈ 2 ప్లేసుల్లో ఒక ప్లేస్ని కానీ ఎంపిక చేస్తే బాగుంటుంది. అట్లాగే ప్రమోషన్స్ అనేవి ఇచ్చి బదిలీలు చేస్తే అందరికీ బాగుండేది. ప్రమోషన్లో షెడ్యూల్ ఇవ్వటం ఆపేయటం చేస్తున్నారు. ఈ ఫిబ్రవరి 23 నుంచి ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి దానికి ముందే ఈ బదిలీలు జరిగిన వాళ్ళు ఎట్లాగో 24వ తారీఖున జాయిన్ అవుతారు. దానికి ముందుగా ప్రమోషన్లు ఇవ్వాలని ఎస్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. హౌస్ ఫర్ ఆల్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు. ఈ నెల 28వ తేదీ 2వ విడత లబ్ధిదారులకు సంబంధిత పత్రాలను అందజేస్తామని వెల్లడి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ. ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన ఆర్డీఓ సత్యవాణి. అమరావతిలో జరిగే డ్వాక్రా సదస్సుకు గుడివాడ రూరల్ మండలం నుండి వెళ్లే బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా చంటి. ఆంధ్రప్రదేశ్ను సూపర్ పవర్గా అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నాడు అంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.